సమ్మిట్లు పెట్టారు. మరి అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారా మీరు? ఓకే అండి, ఒక నిమిషం. మీరు ఏదైతే అభివృద్ధి కుంటుపడింది దాన్ని కంటిన్యూ చేసే దిశగానే ఈ పీపీపీ విధానం తీసుకొచ్చామని మీరు అంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ కర్ణాటక కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ ఇలాంటి ప్లేస్ లో ఇదేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ మస్తాన్ రావు గారు కరెక్ట్ చేస్తారు. మస్తాన్ రావు గారు ఏం చెప్తారు దీనికి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులు, మీకు కూడా. ఇప్పుడు మనం చర్చ ఏదైతే తీసుకున్నామో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఏదైతే 17 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఉన్నాయో వాటిని పీపీపీ మోడ్ లో పారిశ్రామికవేత్తలకు కానీ లేదైతే ఎవరైతే ట్రస్టులు కానీ నిర్వహిస్తారో వాళ్ళకి అందించే కార్యక్రమం మీద కోటి సంతకాలు అనేది జగన్ గారు చేపట్టారు. దానికి ప్రజల మద్దతు అయితే లభించింది, దానిలో అనుమానం ఏమి లేదు. దీనిలో ఒకటి చెప్తాను సింత గారు. యాక్చువల్ గా మన భారత రాజ్యాంగం చెప్పినప్పుడు ఏంటంటే విద్య, వైద్యం అనేది సంక్షేమం, ప్రజల సంక్షేమం, ప్రభుత్వ బాధ్యత, ఆయా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే రాను రాను ఏంటంటే ఆ ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి కొంత తప్పుకుంటా ఉన్నాయి. దానిలో భాగంగా వచ్చిందే ఈ పీపీపీ మోడ్ కూడా చెప్పాలి. నిజానికి ఏంటంటే మనకి 2014 ముందు నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు దగ్గర 387 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు అవి 820కి పెరిగాయండి. అప్పట్లో 51,348 మెడికల్ సీట్లు ఉండేవి అప్పటి వరకు, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు. ఇప్పుడు వాటిని 1,18,000కి పెంచారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రభుత్వాల మీద భారం అవుతుంది, ఇది మెడికల్ కాలేజీలు అనేవి నిర్వహించడం భారం అవుతుంది. కాబట్టి యాక్చువల్ గా మనకి పార్లమెంటు స్థాయి సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆయన రామ్ గోపాల్ యాదవ్, ఆయన చైర్మన్షిప్ లో 11 పార్టీలు మొత్తం పీపీపీ మోడ్ లో సాధ్యాసాధ్యాలు ఏంటి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, లేకపోతే విద్యార్థులకు ఏ విధంగా అందుబాటులో ఉంచాలి, వాళ్ళకి ఒకవేళ ఫీజులు ఎక్కువగా ఉంటే వాటిని ఏ విధంగా ప్రభుత్వ రంగం నుంచి భరించాలి, లేకపోతే చందాల ద్వారా సేకరించాలి, ఇట్లాంటి కొన్ని రికమెండేషన్ చేసింది. ఈ రికమెండేషన్ చేసిన దానిలో ఏంటంటే పీపీపీ మోడ్ని ప్రోత్సహించడం. నీతి ఆయోగ్ కూడా ఏంటంటే పీపీపీ మోడ్ని ప్రోత్సహించాలనే దాని మీద ఈ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని దాని ద్వారా 17 మెడికల్ కాలేజీలు కూడా అంతరాష్ట్రం చేసిన పరిస్థితి ఉంది. దాని మీద ఏంటంటే ఆయన 5 కాలేజీలు పూర్తిగాను, 2 కాలేజీలు పాక్షికంగా పూర్తి చేశారు. మరో 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి, అవి ఇంకా సంతరించుకోలేదు. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది. ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పీపీపీ మోడ్ ని ఎంకరేజ్ చేస్తా ఉందో దానిలో భాగంగా మేము కూడా పీపీపీ మోడ్కి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మీరు అన్నట్లు ఇందాక కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఈ పీపీపీ మోడ్ తీసుకొచ్చిన పరిస్థితి. అక్కడ కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకంటే వైద్యం ఈ రోజులో ఖరీదైపోయిన పరిస్థితి, పేదలకు అందుబాటులో లేదు. మనం ఒక వ్యాధి కానీ, ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ కానీ, ఒక ఇన్సిడెంట్ కానీ జరిగితే హాస్పిటల్కి వెళ్ళారంటే ఒళ్ళు గుళ్ళు అయిపోతుంది, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితి. సో ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనేది మెజారిటీ ప్రజలు అయితే కోరుకుంటున్నారు, దానిలో తప్పులేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనూహ్యమైన ఈ ఇతర మీరు అన్నట్లు తల్లికి వందనం కావచ్చు, వాటికి సంబంధించి రైతు భరోసా కావచ్చు, వీటికి సంబంధించి సూపర్ 6 అన్ని చేసినా కూడా పెద్దగా పద్ధతి ఆయన లభించలేదు. ఎందుకంటే అవి అందుకుంటా ఉన్నారు, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైతే ఇది మాత్రం ఆయనకి మద్దతు లభించింది. సో ఆయనైతే ఎంతైతే మద్దతు లభించిందో అంతే ఘోరమైన తప్పు కూడా ఆయన చేశారు. ఏంటి, ఆయన ఈ పాలసీ విధాన నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి సర్కార్ మీద, లేకపోతే నరేంద్ర మోడీ గారిని నిలదీస్తున్నారుగా ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, దాన్ని నిలదీయచ్చు. దాన్ని విధానపరమైన నిర్ణయాన్ని హైకోర్టులో కూడా, అంటే మనకి న్యాయ వ్యవస్థ ద్వారా కానీ, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి నిలదీయటం ద్వారా కానీ, లేదా ప్రజా ఉద్యమాల ద్వారా కానీ చేయొచ్చు. అయితే ఆయన ఏమంటారు, అంత మద్దతు లభించినప్పటికీ కూడా అసలు పారిశ్రామికవేత్తలు ఒక పాలసీ ప్రకారం ప్రభుత్వం పాలసీ తీసుకొస్తే దానిలో పాల్గొంటూ దానిలో టెండర్లలో న్యాయపరంగా చట్టపరంగా పాల్గొంటున్న వాళ్ళని జైలుకి ఎలా పంపిస్తారండి? ఆయన జైలుకి పంపించడం ఏంటి? అసలు ఆయనకి ఏం అర్హత ఉంది? చట్టం తెలుసా ఆయనకి? ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నారు కదా. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఒక ప్రభుత్వంలో ఒక పాలసీ తీసుకొని వచ్చి ఆ పాలసీ ప్రకారం వాళ్ళు చట్టబద్ధంగా టెండర్లో పాల్గొని ఆ మెడికల్ కాలేజీని తీసుకొస్తే 2 నెలల్లో జైలుకి పంపిస్తామంటే రేపొద్దున ఏ పారిశ్రామికవేత్త అయినా మన ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుందా? ఓకే,
ఆయన పోరాడాల్సింది చంద్రబాబు నాయుడు మీద, ఆయన పోరాడాల్సింది నరేంద్ర మోడీ మీద. నరేంద్ర మోడీ గారి మీద పోరాడమనండి, నిలదీయమనండి, వాళ్ళని జైలుకి పంపమనండి, వాళ్ళని హైకోర్టులో ఆయన సవాల్ చేయమనండి. అంతేగాని పార్లమెంట్ లో స్థాయి సంఘం ఆమోదించి చట్టబద్ధంగా దీని విధానపరమైన నిర్ణయాల మీద వాళ్ళు పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తే ఎట్లా కుదురుతుంది? అది ప్రజలు ఆయనకి ఎంత అయితే మద్దతు ప్రకటించారో ఈ విషయంలో ఏదైతే జైలుకు పంపుతామనే దాని మీద మాత్రం అంతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇది ఈయన తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, అసలు పారిశ్రామికవేత్తలు జైలుకు పంపించే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంది చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద అనేది అడుగుతా ఉన్నారు. దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు ఉండటం అనేది మంచిదే, దానిలో ఎటువంటి సందేహం లేదు, ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యానాల మీద అంతే నిరసన వ్యక్తం అవుతుంది, అది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మస్తాన్ రావు గారు, నేను మళ్ళీ వస్తానండి. అదే విధంగా బెజవాడ సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు, జవహర్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించి? మీరు ఎటువైపు నిల్చున్నారు, ఎవరి వైపు స్టాండ్ ఉంది మీది? ఐ థింక్ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి సత్యనారాయణ గారు. మీట్ ఓపెన్ అవ్వలేదు. ఎస్, సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారు మెడికల్ కాలేజీలకి. అదేవిధంగా ప్రభుత్వ నిధుల నుంచి సుమారుగా అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు కూడా ప్రజెంట్ అడ్మిషన్స్ జరిగి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇవి ఎక్కడైతే పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందనే దురుద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుందమ్మా దీనివల్ల. ఎందుకంటే ఒక ప్రైవేట్ కాలేజ్ కి గవర్నమెంట్ కాలేజ్ కి డిఫరెంట్ చూసుకుంటే మనకు చాలా అర్థమవుతుంది. ఒక పేదవాడికి మంచి వైద్యాన్ని అందించాలంటే గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఉండాలని, అదేవిధంగా ఒక ప్రతి పేదవాడు వైద్య విద్యను అభ్యసించాలంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే గవర్నమెంట్ కాలేజెస్ ద్వారా పేదవాడికి చదువుకునే వెసులుబాటు ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ పాలసీని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు చేసేది కూడా చాలా దారుణం. ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను, 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో ఒక మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఒక ఆలోచన ఎప్పుడైనా వచ్చింది ఆయనకి? ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఆయన ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదైతే అవసరమో ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు పబ్లిసిటీ, ప్రతిదీ నేనే చేశాను, హైదరాబాద్ నేనే సృష్టించాను, అదేవిధంగా ప్రతిదీ కూడా నేనే చేశానని చెప్పుకునే అంగులు ఆర్పడాలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేసే విధానాన్ని మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి. మీరు ఏదైతే జిఓఎంఎస్ నెంబర్ 590 ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి నిర్మాణం చేయండి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ మీరు రాష్ట్ర బడ్జెట్ సుమారుగా 2,50,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ తీసుకున్నప్పుడు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీకి పెట్టారా మీరు? ఇదంతా మనం ప్రభుత్వం దేనికి? ప్రజలకి మంచి చేయాలి. ప్రజల వరకు ప్రజల చేత ఎన్నుకునే ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ఉండాలి తప్ప మన బినామీలకి ఈ రోజు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసి బినామీల పేరును పెట్టేస్తే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా లేరు. దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా. అయితే ఒకటి చెప్పండి సత్యనారాయణ గారు, నార్మల్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ ఛార్జ్ ఎంత ఉంటుంది అండ్ ఒక సీట్ ఛార్జెస్ ఎంత ఉంటాయి, దాని గురించి ఒకసారి చెప్పండి. ఒకవేళ పీపీపీ అయితే ఈ ఫీజెస్ లో ఎలాంటి వ్యత్యాసం మీరు చూడొచ్చు? లేదమ్మా, పీపీపీ విధానం అంటే మీకు అర్థమైపోతుంది. దీంట్లో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ కాలేజెస్ మళ్ళీ చెప్పేది చూడండి, విడ్డూరంగా చాలా విడ్డూరంగా ఉంటుంది. ఒక నిమిషం, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. మాలకొండయ్య గారు, ఏంటి మీ సబ్మిషన్? సత్యనారాయణ గారికి నమస్కారం. నమస్తే. అన్ని విషయాలు వారికి తెలుసు. మీరు అడిగినటువంటి చక్కటి ప్రశ్న ఏదైతే ఉందో
ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణానికి అయ్యేటటువంటి వ్యవహారంలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎంత ఖర్చు పెడతారు, ఎంత ఏ సీటుకి